వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. ఈ ఉదయం లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదలైన నేపథ్యంలో తెలుగు వార్త ప్రముఖ ఛానల్లో చర్చా కార్యక్రమం సాగగా దీనిలో పాల్గొన్న లక్ష్మీ పార్వతి ట్రైలర్ను చూసి కన్నీరు పెట్టుకున్నారు. ట్రైలర్పై ఎలా స్పందిస్తారని ప్రశ్నించగా నా కన్నీళ్లే స్పందన దానికి. చెప్పాలంటే ట్రైలర్ చూసిన వరకు ప్రతి సన్నివేశాన్ని వాస్తవంగా తీశారు. ప్రతి సన్నివేశం ఏది నేను మర్చిపోలేదు. నా జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని గుర్తుంచుకున్నా. 23 ఏళ్ళైనా ప్రతి క్షణం, ప్రతి మాట, ప్రతి చర్య గుర్తుంది నాకు. అవి గుర్తొస్తున్నాయి కనుకనే నేను ఈ విధంగా నిలబడి ఉండగలిగాను. నిజంగా వర్మ గారికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. నిజంగా నన్నేమీ సంప్రదించలేదు, నన్ను ఆయన కలవలేదు, కనీసం మీరేమైనా చెప్తారా అని నన్ను అడగలేదు అని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఉదయాన్నే రిలీజ్ అయిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్కు అనుకోని విధంగా స్పందన వస్తుంది. అయితే క్రిష్ తీసిన ఎన్టీఆర్ మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే అది అంతగా హిట్ కాలేదనే చెప్పుకోవాలి. మూవీలో ఎన్టీఆర్ జీవిత కథనాన్ని సంపూర్ణంగా చూపించలేకపోయారని, వాస్తవ జీవితానికి కాస్తంత దూరంగా ఉందని, సొంత డబ్బా కట్టుకున్నారని ఇలా చాలా పత్రికల్లో ఇటు మీడియాలో క్రిటిక్స్ నుంచి కూడా స్పందన ఈ విధంగా వచ్చింది. అయితే మరి రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో ఎన్టీఆర్ నిజ జీవితాన్ని నిజంగా స్పష్టీకరించారా? ట్రైలర్ చూడగానే కన్నీరు పెట్టుకున్న లక్ష్మీ పార్వతిని చూస్తుంటే ఖచ్చితంగా ఈ మూవీలో ఎన్టీఆర్ యొక్క నిజ జీవితం దాగి ఉంది అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ ట్రైలర్ కి విశేష స్పందన వచ్చింది. ఇక రామ్ గోపాల్ వర్మ సినిమా అంటేనే కాంట్రవర్సీ లేనిదే రామ్ గోపాల్ వర్మ సినిమా లేదని చెప్పుకోవచ్చు. ఇటు లక్ష్మీ పార్వతిని సంప్రదించకుండానే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ఎలా తెరకెక్కించారనేదే ప్రశ్న. అయితే ట్రైలర్ చూస్తుంటే సినిమా ఆసక్తికరంగా ఉండేలాగానే ఉంది. ఇటు క్రిష్ ఎన్టీఆర్ హిట్ కాకపోవడం, లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ప్రేక్షకులు ఎక్కువ మక్కువ చూపే అవకాశాలు ఉన్నట్లు తెలుసు. అయితే అన్న ఎన్టీఆర్ యొక్క రాజకీయ జీవితం కావచ్చు, పర్సనల్ జీవితం కావచ్చు, ఈ సినిమాలో చాలా స్పష్టంగా ఉంటుందని ఇటు క్రిటిక్స్ నుంచి అటు ప్రేక్షకుల నుంచి వస్తున్న వాదనలు. అయితే ఈ మూవీ ఎలా ఉండబోతుందో రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మనం చెప్పగలం. అయితే ప్రస్తుతానికి ట్రైలర్ మాత్రం ఆసక్తిని రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే రానున్న 2 నెలల్లో ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా ప్రభావం ఎన్నికలపై పడుతుందా లేదా అనేది చూడాలి. అయితే ఏది ఏమైనా ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాతే ఇటు క్రిష్ ఇటు రామ్ గోపాల్ వర్మ ఇద్దరిలో ఎవరు ఎన్టీఆర్ యొక్క నిజ జీవితాన్ని తెరకెక్కించారనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్, చూసారు కదా, మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి మన టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.